నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, గానగాపురం వెళ్ళొచ్చారు. ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది పద్మిని. నిజంగా. సుమారుగా ఇదే సమయంలో లాస్ట్ ఇయర్ మనం వెళ్ళాం. హ్మ్. చాలా డెవలప్ అయింది ఈ గానగాపురం. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే హ్యూజ్ డిఫరెన్స్ ఉంది అనేది మీరు కూడా చూస్తున్నారు. చాలా మంది కూడా చెప్తున్నారు. ఎంతో కొంత మనం కూడా మన వంతు ప్రయత్నం చేశాము ఫర్ అంటే అక్కడ స్వామిని దర్శించుకోండి అని చెప్పటం, చాలా వీడియోస్ లో మాట్లాడటం, అది డెఫినెట్ గా కృపగా నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నాను. అందరూ చాలా కాల్స్ కూడా మనకు వచ్చాయి, పౌర్ణమికి వెళ్తున్నామని, లేకపోతే ఇప్పుడు వెళ్తున్నాం అప్పుడు వెళ్తున్నాం. ఈవెన్ అరుణాచలం కూడా మనం మనం చెప్పింది ఎంతమంది వెళ్ళారు అంటే ఒక్కళ్ళైనా వెళ్తే కూడా నాకు చాలా హ్యాపీ. నిజంగా. సో ఒక్కసారి చెప్పండి అక్క, గానగాపురం ఇప్పటికీ ఇంకా వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు స్వామిని ఎందుకు దర్శించుకోవాలి అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? స్వామిని ఎందుకు దర్శించుకోవాలి అని అంటే, మనం ఏం పాపం చేసామో, ఏం కర్మలు చేసామో అనేది మనకు తెలియదు క్రితం జన్మలో. ఈ జన్మలో కొన్ని ఎట్లా ఉంటాయి అంటే, మన వరకు అది మనకి కరెక్టే కావచ్చు, కానీ అది ఇంకోళ్ళ దృష్టిలో అది పాపం కావచ్చు. లేదా అంటే గనక మనకు తెలియకుండానే ఏదైనా తప్పు చేయొచ్చు. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అని చెప్పేది మన జీవితాల్లో ఎన్నో క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. వాటన్నిటికీ సమాధానం లభించాలి అంటే గానగాపురం తప్పకుండా వెళ్ళాలి. బ్యూటిఫుల్. యు హ్యావ్ ఎ క్వశ్చన్ ఇన్ యువర్ లైఫ్, వి నీడ్ అన్ ఆన్సర్ ఫర్ దట్. ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే గానగాపురంలో దొరుకుతుంది, తప్పకుండా దొరుకుతుంది. ఎందుకనంటే శ్రీ గురులు నాకు ఎంతో నిజంగా చెప్పాలి అంటే ఎన్నో సార్లు నేను గానగాపురం వెళ్ళాను. కానీ మొన్న ఇప్పుడు వెళ్ళినది మాత్రం ఆధ్యాత్మికంగా ఒక మెట్టు స్వామి ఎక్కిచ్చారు చేయి పట్టుకొని అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాను పత్ని. ఎందుకనంటే ఎన్నో క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ అన్నమాట. మామూలుగా కూర్చుంటే ఎప్పుడు గురుచరిత్ర చదువుదాము అన్న ఆలోచన రాలేదు. ఈసారి గురుచరిత్ర స్టార్ట్ అయిన నుంచే గురుచరిత్ర చదవడం, వితిన్ 1.5 డేలో గురుచరిత్ర కంప్లీట్ చేసేయడం, ఇవన్నీ కూడా జరిగిందన్నమాట. అయితే స్వామికి మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈసారికి చాలా డెవలప్ అయిపోయింది గానగాపురం. ఇంకా చాలా మంది వస్తున్నారు. నేను గానగాపురం లాస్ట్ టైం వెళ్ళక మునుపు కూడా నాకు కాల్స్ వచ్చేవి పద్మిని. అమ్మ మీరు శ్రీపాద శ్రీవల్లభుల గురించి చెప్పారు కదా, మేము కూడా ఆయన భక్తులమే, చాలా బాగా చెప్పారు మీరు అని. మీరు గానగాపురం గురించి చెప్తున్నారని కాదు, మెయిన్ గా శ్రీపాద శ్రీవల్లభుల గురించి చెప్తున్నారు, దత్తాత్రేయ స్వామి గురించి చెప్తున్నారు, మేము కూడా దత్త భక్తులం అని చెప్పి. ఎవరో అసలైతే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇంటికి కూడా వచ్చారు. వచ్చి వాళ్ళు చాలా బాగా చెప్తున్నారమ్మా మీరు అని చెప్పడము, బలానా టెంపుల్స్ కి వెళ్ళండి ఇంకా అని చెప్పడము, అలా చాలా మంది చేసేవారు. నేను అనుకునేదాన్ని, చూస్తున్నారు కదా వాళ్ళకి, నాకెందుకో అతిశయక్తిగా అనిపించేది. నేను చెప్తేనేనా, అంతకుముందు వాళ్ళకి తెలీదా, నేను చెప్తేనే ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయ్యామని అంటున్నారా, అది నేను ఎప్పుడు అంత ఇదిగా అనుకోలేదు. కానీ లాస్ట్ టైం ఎప్పుడైతే నేను గానగాపురం వెళ్ళానో అందరూ అసలు ఎంతమంది మనల్ని పలకరించారు, ఎంతో మంది. సంతోషం అనిపిస్తుంది అలా పలకరిస్తూ. ఒక్కళ్ళైతే మాత్రం వాళ్ళు వస్తూ మనం వస్తే బాగుండు అని అనుకున్నాం. ఆ వేవ్ లెంత్ చూడు, గురు భక్తులని అంటే భగవద్ బంధువులు అని మనం చెప్పుకోవచ్చు. కలవటం కోసం ఏదో గొప్ప చెప్పుకోవటం కాదు, అది కలుసుకోవడం ఏంటి, వాళ్ళు నన్ను కలవడం ఏంటి. స్వామి అంటే మనకి నిరూపణ చేశారు. అంటే మనం ఏదైనా ఒకటి మంచి విషయం మనకు అర్థమైంది, నలుగురికి చెప్తే అది నలుగురికి అర్థమవుతుంది. వాళ్ళు ఎలా అర్థం చేసుకోగలుగుతారో అంత బాగా అర్థం చేసుకోగలుగుతారు, దాని మీద తప్పకుండా దృష్టి పెడతారు అన్న విషయం నాకు కూడా అర్థమైంది అక్కడికి. అది అయిపోయిన తర్వాత నిన్న నేను వెళ్ళినప్పుడు ఒకళ్ళు నాకు బుక్స్ ఇచ్చారు, శ్రీపాద శ్రీవల్లభులవి, మీరు పంచండి అమ్మా, మేము మన ఇంట్లో పంచం. వాళ్ళు మన పూజ చేయించుకున్నారు కదా, వాళ్ళు బుక్స్ పంచి పెట్టారు. అయితే మీ దగ్గర ఇంకా బుక్స్ ఉన్నాయా అని నేను అడిగితే, మేము తెచ్చిస్తామమ్మా, మీరు పంచేసేయండి మిగతావి అని చెప్తే నేను వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నాను. అయితే ఈసారి ఒక 5 బుక్కులు తీసుకొని వెళ్ళాను అనమాట. వెళ్ళి ఒకళ్ళకి ఇచ్చిన వెంటనే ఇయ్యక ముందు వాళ్ళు వచ్చి, అమ్మ మీరు వీడియోస్ చేస్తారు కదా అని అంటే, అవునండి అని అంటే, వాళ్ళు లిటరల్ గా మనం చేసిన వీడియో సేవ్ చేసుకొని పెట్టుకొని ఆ ఫోటో చూపించారు పద్మిని. అమ్మ మీ వీడియో ఎప్పుడు మాకు మనసు ఇలా అనిపిస్తే వెంటనే ఈ వీడియో వింటామమ్మా, మాకు చాలా ధైర్యం అనిపిస్తుంది. అలా చాలా మంది గుర్తుపట్టుకోవడం చాలా
ఆనందంగా అనిపించింది నాకు. Right. అలా ఒక ఆయన కలవడం, ఆయన శేషారావు గారు అని చెప్పి. ఆయన అమ్మ మీరు అదేంటి తెలుగు వారేనా అని చెప్పి అక్కడ జరిగే విశేషాలన్నీ చెప్పడం. మీరు రండి తప్పకుండా. మేము ఇక్కడ అరేంజ్ చేస్తాం. మీకు ఏం కావాలంటే అది మేము అరేంజ్ చేసి పెడతాం అని చెప్పడం. అంటే ముందస్తు ప్రణాళికకి మనం వస్తాము, ఇంతమందిని తీసుకొని వెళ్దాం అని అనుకున్నాం కదా. అనుకున్నాం. ఆ ప్రణాళికకి తగ్గట్టుగా రంగం స్వామి సిద్ధమైంది. నిజంగా సిద్ధం చేశారు. ఖచ్చితంగా అక్క, ఖచ్చితంగా. అయితే ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఉంది గానగాపురం అని అంటారు, ఎలా వెళ్ళాలో తెలియదు అని అంటారు. వాళ్ళకి ఒకసారి టూకీగా చెప్పండి. తప్పకుండా చెప్తాను. బీదర్ దగ్గర మనకి గుల్బర్గా అని ఉంటుంది. గుల్బర్గాని కాలాబుర్గి అని పిలుస్తున్నారు. ఇప్పుడు చాలా మంది పేర్లు మార్చేసుకుంటున్నారు కదా ఊర్లవి, పాత పేర్లు పెట్టుకుంటున్నారు. కాలాబుర్గి అని ఉంది. గుల్బర్గానే కాలాబుర్గి. అక్కడి నుంచి ఇంకో గంటన్నర ప్రయాణం ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక గంట ప్రయాణం ఉంటుంది. గానగాపురం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎంతసేపు పడుతుంది? 5 hours పడుతుంది. మీరు కనుక వెహికల్ తీసుకుని వెళ్తే 5 hours పడుతుంది. దగ్గరే, విజయవాడ వెళ్ళినట్టే. ఒక 5గురు వెళ్తున్నారు కలిసి అంటే వెహికల్ లో వెళ్ళండి. తప్పకుండా వెహికల్ రూట్ అంతా బాగుంటుంది. రూట్ బానే ఉంటుంది. ఇది వరకు అంటే ఇప్పుడు చాలా బాగుంది మనం వెళ్ళిన దానికంటే కూడా. బాగుంది. వెళ్ళొచ్చు. తప్పకుండా అక్కడ మీకు దగ్గరలో చాలా మఠాలు ఉన్నాయి. ముందే మీరు మీరు అంటే పౌర్ణమి అప్పుడు అమావాస్య అప్పుడు వెళ్ళకండి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు వెళ్ళకుండా ముందు మామూలుగా రెస్ట్ లేని రోజుల్లో వెళ్తే పౌర్ణమికి అమావాస్యకి ముందే బుక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. లేనప్పుడు వెళ్తే మీకు ఎవరైనా పరిచయం అవుతారు అక్కడ. ఏమండి మేము ఇలా నెంబర్స్ తీసుకోవడము, మఠాలు వాళ్ళది, మేము వస్తున్నామంటే మీకు ఎన్ని రోజుల ముందు మేము చెప్పాలి అని చెప్పడము. అక్కడ మఠంలో వాళ్ళు చాలా మీరు భిక్షావందనం చేసుకోవాలనుకుంటే కనుక, భిక్షావందనం అంటే స్వామికి 12 భిక్షను సమర్పిస్తారు. ఎక్కడ అది ఎగ్జాక్ట్ గా? ఎక్కడైనా మనం నుంచొని గణపతి దేవాలయం ఉంది అక్కడ, అంటే ఆ గుడి ప్రాంగణంలో అందరు ఆకులు కొనేసుకుంటారండి. ఆకులు కొనేసుకొని రెడీగా ఉంటారు ఎవరు భిక్ష పెడతారు అని చెప్పి తింటారు. ఇంతటి భిక్షనే అయిపోతుంది. ఇది అవుతుందా ఇక్కడ అని అనుకుంటాం మనం. ఇంత పెద్ద క్యాన్ లో పెరగన వచ్చింది, ఇంత అవుతుందా ఇక్కడ అనుకున్నాను నేను. మళ్ళీ వచ్చిన వాళ్ళకి లేదని చెప్పకుండా ఇంత పెట్టాను. అంత తొందరగా అయిపోతుంది, అసలు ఫాస్ట్ గా అయిపోతుంది. మనం కూడా తినొచ్చు కదక్క. నేనేమనుకున్నానంటే మనం కూడా తినొచ్చు, అది లాస్ట్ కి ఇంత ప్రసాదంగా నేను కూడా తిన్నాను. కాదు, ఎవరైనా మనకి ఇస్తే అయ్యో 5 ఇళ్ళు ఈసారి అది ఒక్కడే కుదరలేదు నాకు. 5 ఇళ్లలో ఒక్క ఇంట్లోనే నేను భిక్షను స్వీకరించాను. 5 ఇళ్లలో మనం కూడా తిరిగి భిక్ష తీసుకుంటే మీరు అనుకున్న పనులు ఎంత త్వరితంగా అయిపోతాయి అంటే అంత త్వరితంగా అయిపోతాయి. 2002లో నేను వెళ్ళినప్పుడు టీ కూడా దొరికేది కాదు అక్కడ. టీ కొట్టు కూడా లేదు, గుడి ఒక్కటే ఉంటుంది. అర్ధరాత్రి 3:30కి పాదుకా దర్శనం ఉండేది అప్పుడు. ఆ టైంకి లేచి నుంచోవాల్సిందే, స్నానం చేసేసేయాలి, నుంచోవాలి. స్నానం చేయడానికి కూడా ఇక అంతా పొదలు అవే అన్నమాట. ఇంకా ఏదో నన్ను అడిగితే ఒక ముసలావిడ ఇంత చోటు ఇచ్చింది నాకు, నేను ఒక్కదాన్ని చిన్న పిల్లనప్పుడు. లేదంటే అలా ఆవిడ ఆ రోజున మా ఇంట్లో నా రూమ్ లో చేయి స్నానం అని చెప్పి ఇచ్చింది. మిగతా వాళ్ళందరూ పాపం పొదల్లోనే చేశారు, పెద్దవాళ్ళు అనమాట వాళ్ళు. నేను ఇంకా మ్యారేజ్ కాలేదు, చిన్న పిల్లలు. అప్పుడు ఎలా మనకి భయంగా ఉంటుంది కదా అసలు అని చెప్పి ఆవిడ ఇచ్చింది ప్లేస్. అయితే అక్కడ తీసుకున్న తర్వాత అరుగులు ఉండేవన్నమాట. ఇళ్ల ముందంతా పెద్ద పెద్ద అరుగులు ఉండేవి. ఆ అరుగులు మీద వంట చేసుకొని కూర్చునేవాళ్ళు, వస్తే ప్రసాదం పెట్టడం అన్నమాట. అలా కొంతమంది భిక్షావందనం చేయడానికి మాత్రమే అక్కడ ప్లేస్ తీసుకొని ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు, కొనుక్కొని ఇల్లు మామూలుగా చిన్నగా భిక్ష పెట్టడానికి. అద్భుతం. సో బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. బస్ ఫెసిలిటీ హైదరాబాద్ నుంచి ఉంటుంది. అయితే బీదర్ లో దిగి బీదర్ నుంచి వెళ్ళాలి అని అన్నారు మొన్న. మరి ఏమైనా దొరుకుతాయా ఆటోలు? దొరుకుతాయి. వేరే బీదర్ నుంచి మళ్ళీ బీదర్ నుంచి గుల్బర్గా నుంచో మళ్ళీ బస్సు ఉంటుంది గానగాపురానికి. వెళ్తూనే ఉంటాయి బస్సులు, వస్తూనే ఉంటాయి. గుడి దగ్గరే ఉంటుంది బస్ స్టాప్ కూడా. మీరు చక్కగా పొద్దున్నే స్నానం చేసేసి ఎక్కేస్తే 4:00కో స్టార్ట్ అయిపోయారు అనుకో పద్మిని బస్ లో, వెళ్ళిపోతారు. 11:00కల్లా వెళ్ళిపోతారు, గుడి దర్శనం అయిపోతుంది చక్కగా. అయితే మామూలుగా వెళ్ళడం కాదు, గురు చరిత్ర పారాయణం చేయండి అక్కడ వెళ్తే గనక. అసలు అమేజింగ్ పద్మిని. ఈసారి మాత్రం స్వామి ఖచ్చితంగా ఆయన మనము ఎంత ఇదిగా చూస్తే స్వామిని అంత రెట్టింపిదిగా స్వామి చూస్తారు అనేది ఖచ్చితంగా నాకు అర్థమైంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ యు లుక్ టు మీ, ఐ లుక్ టు యు అని అంటారు బాబా గారు. నువ్వు నన్ను తలుచుకొని నేను తప్పకుండా పని అవుతుంది అని చెప్పడం. అథెంటికేషన్ అనుకున్నాం చూసావా, గురు చరిత్ర మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ పద్మిని. నమ్మకము
లా ఆఫ్ అట్రాక్షన్ లో అయిపోయింది అనుకో అంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి, గుండెల్లో ఎంత నమ్మకం ఉండాలి. ఎంత నమ్మకం ఉండాలి ఫస్ట్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ పెన్ తో ఈ పని నాకు అయిపోయింది అని చెప్పి నేను బిర్యానీ ఆకు మీద కాల్చి రాసేసి కాల్చాను, ఆ విష్ యూనివర్స్ కి పంపించాలి. యాష్ అంటే నవ్వుతున్నారు అందరు, కానీ యాష్ అంటే ఏంటి? ప్రతిదీ మనం హోమం చేస్తాం, అది యాష్ అవ్వదా? హోమం చేసేటప్పుడు మనం ఎలా పంపిస్తున్నాం? ఫోన్లేండి అక్క, అంతే ఇంగ్లీష్ కదా. రాదు. ఫోన్లేండి అక్క, ఇంగ్లీష్ రాక. ఇప్పుడు యూనివర్స్ అంటే విశ్వం, అవును, యూనివర్స్ అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అంటారు. పాపం తెలియదు. విశ్వ సుందరిని ఏమంటాం? మిస్ యూనివర్స్ అంటాం. విశ్వం విష్ణుర్వ షట్కారం అంటే ఏమిటి? విశ్వం అంతా విష్ణు ఉన్నాడు అని తెలియదులే. అది చదువుకోలేదు. ఇట్స్ ఓకే. మన నమ్మకంతో చేస్తున్నామంటే ఎంత ధైర్యం, ఎంత నమ్మకం ఉండాలి మనసులో. ఆ నమ్మకంతో చేశాం కాబట్టి, అరే ఇంత నమ్మకంతో చేసావనే మనం విశ్వం మనకి తిరిగి ఆ పని చేసి పెడుతుంది అని అర్థం. గురు చరిత్ర మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ చదివితే గనుక, ఒక్కొక్క అధ్యాయం చదువుతుంటే, లేకపోతే ఎండిపోయిన మేడి కర్ర పెడితే అందరు ఇలానే నవ్వారు. నాకు అనిపించింది శ్రీ గురుల్ని వెళ్ళి అడుగుతారు డైరెక్ట్ గా. ఎంత ధైర్యమో చూడసలు. ఆయన భగవత్ స్వరూపం అని తెలుసు, ఆయన వాక్కు, ఆయన మాట్లాడిందే సత్యమవుతుందని తెలుసు. వెళ్ళి ఆయన అడుగుతారు, మీరు ఎలా చెప్పారండి? ఆ పిచ్చివాడు నిజంగానే ఆ మేడి చెట్టుకు నీళ్లు పోస్తున్నాడు, కర్రకి, ఎండిపోయిన కర్రకి. పాపం అతనితో మీరు ఇలా మాట్లాడడం తగదు, ఇది చెప్పడం తగదు మీకు, మీలాంటి వారికి. అడిగి చెప్పండి శ్రీ గురుల్ని. నేను అప్పుడు నేనెంత సముద్రంలో కాకిరెట్టమను అనుకోని అవును పద్మిని, అంతే మరి. కరెక్ట్ అక్క. స్వామినే ప్రశ్నిస్తారు. ఇప్పుడు రమణుల్ని పిచ్చివాడు అని కొట్ల, ఇప్పుడు టోపీ అమ్మని పిచ్చిది అని చెప్పి పిచ్చిబాగుడు వీళ్ళంతా ఏంటంటే వాళ్ళకి ఏదన్నా ఒకటి కావాలన్నమాట. ఏదో ఒకటి పని అయిపోతే అప్పుడు మనిషి ఉన్నప్పుడు తెలియదు అంటారు చూసావా, ఇదే బాబా గారు ఉన్నప్పుడు తెలియదు, అది ఇప్పుడు లేనప్పుడు కూడా తెలియట్లేదు కొన్ని ఆవదమ్మహాలకి. ఏం చేస్తాం? అదే మీరు నేను ఇప్పుడు వాసుదేవానంద సరస్వతి బుక్ కూడా చదువుతున్నాను, చదివినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వామి వాసుదేవానంద సరస్వతి స్వామి సాయిబాబా గారిని సహోదరుడిగా స్వీకరించారు అని అంటే ఆయన ఎంత మహిమాన్వితుడు. ఆయన బల్ల గుద్ది చెప్పవచ్చు, ఆయన దత్తాత్రేయ స్వామి అవతారమే. ఒకసారి వివరంగా మాట్లాడదాం తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్. అలాగే తుల్జా భవాని అమ్మవారిది కూడా 1.5 hour లో అయిపోతుంది అనమాట. వెళ్ళాలి, అది కూడా చూసుకునేటట్టుగా వెళ్తే చాలా మంచిది. ఓ 3 రోజులు పడుతుందిగా. 2 days లో అయిపోతాయి. 1-2 days లో అన్ని అయిపోతాయి. చక్కగా చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.